ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మీకు శుభాభినందనలు. అట్నే యోగి భవ, జ్ఞానీ భవ ఛానల్కు సుస్వాగతం. అట్లనే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థకు సుస్వాగతం. ఈరోజు ఎపిసోడ్ 48వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా పంచభూత లింగాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది భక్తి మార్గమైనా కూడా అప్పుడప్పుడు ఈ శివయ్య కార్యక్రమాలు కాబట్టి ఈ పంచభూత లింగాల గురించి తెలుసుకుంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే ఎవరిని అడిగినప్పుడు చెప్పకపోతే మళ్ళీ బాగుండదు కదా, మీకు భక్తి మార్గమే తెలియదు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇవి కూడా మనం జోడిస్తూ ఉండాలి. కాబట్టి ఈ పంచభూత లింగాల్లో మొదట పృథ్వీలింగం, తర్వాత ఆకాశలింగం, తర్వాత జలలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత వాయులింగం. ఈ మొదట మనం చూసుకున్నామనుకో పృథ్వీలింగం అన్నప్పుడు ఇది భూమికి సంబంధించింది, అంటే నేలకు సంబంధించింది. ఇది మట్టిలింగం, ఇది కంచిలో ఉద్భవించింది. దీంట్లో మహాదేవుడు ఏకాంబరేశ్వరుడిగా వెలసిల్లుతాడు. ఈ శివలింగాన్ని పార్వతీదేవి ప్రతిష్ఠించింది. ఈ అమ్మవారిని కామాక్షిదేవి అని అంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒకటి. తదుపరి ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఆకాశలింగ దర్శనం రహస్యమైన శూన్యలింగంగా కనిపిస్తుంది. లింగం ఉండదు, అందుకని దీనికి చిదంబర రహస్యం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివగామి సుందరీదేవి ఇద్దరు వెలసిల్లుతారు. తదుపరి లింగం జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడు జల ఊట ఉంటుంది, ఈ లింగం కింద ఎప్పుడు నీటి ఊట ఉంటుంది. అందువల్లనే ఈ లింగాన్ని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది. ఇక్కడ స్వామివారు జంబుకేశ్వరుడు, అఖిలాండేశ్వరి అమ్మవారు ఉన్నారు. బ్రహ్మహత్య పాతక నివారణ కోసం మహాదేవుడు ఇక్కడ జంబుకా వృక్షం కింద తపస్సు చేసినందుకే శివుడికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చింది. తదుపరి అగ్నిలింగం. తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో జ్యోతిర్లింగంగా ఉద్భవించారు. అరుణాచల క్షేత్రంపై ఒక అగ్నిలింగంగా ఉద్భవించి తేజోలింగమయ్యారు. ఆయన పేరే అరుణాచలేశ్వరుడు. తదుపరి వాయులింగం. ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గరగా శ్రీకాళహస్తిలో వాయులింగంగా ఉద్భవించారు. ఇక్కడ శివుణ్ణి శ్రీకాళహస్తీశ్వరుడు అని అంటారు. అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ. సాలిపురుగు, పాము, ఏనుగు వీటికి మోక్షం కలిగించి తనలో కలుపుకున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంగా వెలిసింది. ఓం శాంతి. ఈ 5 పంచలింగాలు మీరు కూడా గుర్తుపెట్టుకొని మీ పిల్లలకి, బంధువులకి వివరించండి. వాళ్ళు కూడా బాగా సంతోషిస్తారు. ఓం శాంతి. స్వస్తి.